संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ओम शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्य शंकराचार्य संतु मे जन्म जन्मनि। వివేక చూడమని అధ్యయనంలో ఉన్నాము. సాధన చతుష్టయాన్ని మనము అధ్యయనం చేస్తున్నాము. కొంత భాగాన్ని చూస్తున్నాము. ఈసారి సాధన చతుష్టయంలో ఆఖరి భాగమైనటువంటి ముముక్షత్వాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వివేకము, వైరాగ్యము, శమము మొదలైనవి ముముక్షత్వము. సమాధులు 6, వివేక వైరాగ్యాలు 2, సమాధులు 6, ఆఖరిది ముముక్షత్వము. ఈ వివేక వైరాగ్య సమాధులను దాటి మనము ముముక్షత్వాన్ని విశ్లేషించుకుంటున్నాం. వివేకంలో నిత్య అనిత్య వస్తు వివేకము అంటూ తెలుసుకున్నాము. బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనేటటువంటిది నిత్యానిత్య వస్తు వివేకము. ఆ తరువాత ఇహముత్ర ఫలాభోగము, విరక్తి, నివేదము, వైరాగ్యం గురించి తెలుసుకున్నాము. శమధమాదులలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనే 6టిని కూడా ఒక్కొక్కటి ఉదాహరణలతో పాటుగా సవివరంగా మనము అధ్యయనం చేశాం. ఈనాడు ముముక్షత్వాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ముముక్షత్వం అంటే ఏమిటి, అది ఏ విధంగా సాధించుకుంటాము? ముందు చెప్పుకున్నాం మనం, దుర్లభం త్రయమేతత్, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అంటూ భగవత్పాదులు ముందే మనకు నేర్పించారు. ఈ 3 కష్టము అని అవన్నీ చూశాము. ఇందులో ముముక్షత్వాన్ని మనము ఆ రోజు వివరించుకున్నాం ఒక లెవెల్కి. దానినే ఇంకొంచెం లోతుగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ మనుష్యత్వాన్ని పొంది ఎంతో చదువు సంధ్యలుండి మనము మోక్షానికి ప్రయత్నించకపోతే ఆత్మహత్య చేసుకుని వాళ్ళతో సమానం అంటూ భగవత్పాదులు మనకు ముముక్షత్వం వైపు దారి చూపించి మహాపురుషులను ఆశ్రయించండి, గురువుగారి ద్వారా నేర్చుకోండి అంటూ మనకు చెప్పారు. ఈ ముముక్షత్వంలో మనం ముందు చూస్తున్నాం, ఇది సంధి స్థితి. ఇక్కడ చాయిస్ మనదే, ఇటు వెళతామా అటు వెళతామా అన్నది. లౌకిక జీవనము జ్ఞానశూన్యంగా కామ్య కర్మలతోనూ వికర్మలతోనూ ఏషణాలతోనూ ప్రయో మార్గంలో ప్రలోభంతో భోగాశక్తితో జీవించడము ఒక మార్గము. మోక్షతో శ్రేయస్సుతో కుశలం వైపు ముముక్షువుగా ఉంటూ ఆత్మగమ్యంగా ఉపాసనా జ్ఞానంగా అధిదైవిక ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము శ్రేయో మార్గం. ఈ 2 మార్గాలకు మధ్యలో ఉండేటువంటి సంధి అవస్థ ఈ ముముక్షత్వం. ఈ మనుష్యత్వం అన్నది లబ్ధమైనది, మహాపురుష సంశ్రయము లబ్ధము కావలసినది, ఉపలభ్యము. ముముక్షత్వం అనేటటువంటిది ఇది ఇచ్ఛాశక్తి, ద ఫ్రీ విల్ దట్ వన్ హ్యాస్ గాట్ టు యాక్ట్ ఆన్ వెదర్ దే వాంట్ టు గో ఇన్ ద శ్రేయో మార్గ ఆర్ ఇన్ ద ప్రేయో మార్గ. ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ సర్ట్లీ బై ద గురు. దట్ వీ విల్ సీ టుడే. ఈనాడు 3 శ్లోకాలు అధ్యయనం చేయడానికి నిశ్చయించుకున్నాము. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుం ఇచ్ఛా
ముముక్షుత మంద మధ్యమ రూపాపి వైరాగ్యేణ సమాధిన ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధా సూయతే ఫలం వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవర్థవంతః స్యుః ఫలవంతః శమాదయః. దీనితో 30 శ్లోకాలు మనము అధ్యయనం చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఈనాడు ఎంచుకున్న శ్లోకాలలో ముముక్షుత్వాన్ని మొదటి శ్లోకంలో చూద్దాం. అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. భగవత్పాదుల డెఫినేషన్ ఆఫ్ ముముక్షత్వం ఏంటంటే మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. మోక్షము కావాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఏది ఉందో అదే ముముక్షుత అన్నారు. దీనికి పదవిచ్ఛేదము అహంకార ఆది దేహ అంతాన్. అహంకారాది దేహాంతాన్ అజ్ఞాన కల్పితాన్ బంధాన్ స్వస్వరూప అవబోధేన మోక్తుం యా ఇచ్ఛా అస్తి సా ఏవ ముముక్షుత ఇది ఉచ్యతే. ఇది ఒక్కొక్క పదాన్ని విరిచి చదువుకుంటే ఇక్కడ ముముక్షుత్వము అంటే ఏదో ఫ్యూచర్ టైంలో వచ్చేది అని కాదు. రెండవది ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవలసినది అని కాదు. ప్లేస్ కాదు, టైం కాదు. లేదు ఎవరో ఒకరు వాళ్ళ పాకెట్లోంచి తీసి గురువు గారు మరెవరో అలా అందించేస్తారు అనుకోవడానికి పర్సన్ కాదు. ముముక్షుత్వం ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ ఫ్యూచర్ టైం, not related to any other place than where you are, we are, and not through anybody else other than we are. It is not bound by the time, place, and person. What is then? It is giving up. What is giving up? Giving up in the mind. What we have to give up? The localization or limitation. ఏమిటి లోకలైజేషను? నేను ఇప్పుడు ఇక్కడ ఈ రూపంలో, ఈ సమయంలో, ఈ ప్రదేశంలో ఇలా ఉన్నాను. ఏది ఉన్నది? ఓన్లీ ఈ ఉపాధియే ఉంది. ఈ ఉపాధి ధర్మాలను దాటి దేశకాల వస్తు పరిచ్ఛేదం లేకుండా ఉండడమే నాన్ లోకలైజేషన్. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గివింగ్ అప్ ఇన్ ద మైండ్. అయితే దేనివల్ల ఇది కలుగుతుంది? అజ్ఞాన కల్పితాన్ బంధాన్. అజ్ఞానము వలన కలుగుతున్నటువంటి బంధము. ఈ లోకలైజేషను, ఈ లిమిటేషను, ఈ దేహాత్మభావము, ఈ కండిషన్డ్ సెల్ఫ్గా ఉండడము బికాస్ ఆఫ్ ది అజ్ఞాన ఆర్ ఇగ్నరెన్స్ ఆఫ్ ద రియల్ సెల్ఫ్. దెన్ హౌ టు ఓవర్కమ్? స్వస్వరూప అవబోధేన. నాలెడ్జ్ అబౌట్ ద రియల్ సెల్ఫ్. ఎక్కడి నుంచి ఆ బంధనాలు వచ్చాయి? అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూప అవబోధేన మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. అజ్ఞాన కల్పితాన్ అనాత్మ భావనచే, ఆత్మభావము తెలియక అనాత్మయే ఆత్మ అనుకోవడము వలన అజ్ఞానముచే కల్పించబడిన అహంకారాది దేహాంతాన్, అంతఃకరణములు అహంకారం, లేకపోతే మహదహంకారం అంటే ఆ పరమాత్మ నుంచి దేహము వరకు గల అని కూడా చెప్పుకోవచ్చు. అహంకారాది దేహాంతాన్ అంటే ఆ పరమాత్మ మహామహస్సు నుంచి ఈ దేహం వరకు కలిగినటువంటి విషయాలలో ఉన్న మిథ్యాత్వ తత్వాన్ని గ్రహించలేక పైన ఉన్నటువంటి వస్తువులు, అనుభవాలు, ఈ శరీరము అనాత్మలను తెలుసుకోలేక ఉండడము అహంకారాది దేహాంతాన్. బంధాన్ కట్లు, ఇనప చైన్స్, బంధాలు, వీటిని మనము
తెలుసుకొని వాటి నుంచి మోక్తుం విడచుట కొరకు ఇచ్ఛా తీవ్రమైన కోరికచే ఉండటము ముముక్షుత లేక ముముక్షుత్వము. ఎలా పొందుతాము? అవబోధేనా, జ్ఞానముచే, ఎరుకచే. ఏమిటి ఆ జ్ఞానము? స్వస్వరూప అవబోధేన, ఆత్మస్వరూప జ్ఞానముచే, స్వస్వరూప జ్ఞానముచే. ఒక కారు ఉందనుకోండి, చాలా మంచి కారు, ఎన్నో లక్షల విలువైన కారు, అన్నీ బాగా పనిచేస్తున్నాయి, పర్ఫెక్ట్ కొత్త బ్రాండ్ న్యూ కారు. దాంట్లో ఒక చక్కని ఎక్స్పర్ట్ డ్రైవరు, ఫ్యూయల్ అన్నీ ఉన్నాయి. అది హైవేలో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ కారుని చైన్స్ వేసి కట్టబడి ఉందనుకోండి, అప్పుడు ఆ కారు ఎంత గొప్పదైనా కదులుతుందా? కదలలేదు. ఏమిటి ఈ చైన్స్? అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్. ఆ చైన్స్ తీసేస్తే ఆ కార్ ఇట్ ఈస్ ఫ్రీ, ఇట్ ఈస్ లిబరేటెడ్. ఇది ఎవరండి ఈ చైన్స్ వేశారు? ఎవరు వేరే వేయడానికి లేదు. ఆ చైన్స్ మనమే ఉన్నాయని ఊహించుకుంటున్నాం. నిజంగా చైన్స్ లేవు, వేసిన వాళ్ళు లేరు, వేసిన సమయము లేదు. ఎప్పుడూ చైన్స్ లేవు, ఎవరూ వేయలేదు, ఎక్కడా వేయలేదు. కానీ ఎలా వేసినట్టు కనిపిస్తోంది? నేను బద్ధుణ్ణి రెండు చేతులు ఎవరో ఇలా కట్టేసినట్టు పెట్టుకుంటాం. కారణం ఏమంటే అనాత్మభావంలో ఉండడం వలన చైన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆత్మభావం పోగానే ఆ చైన్స్ లేవు. ఆ కార్ స్టార్ట్ చేయవే అంటే చైన్స్తో కట్టేశారండి, ఎలా పెడుతుంది? కదలదు. అటు ఇటు ఒకసారి జాగ్రత్తగా చూడవయ్యా, నిజంగా చైన్స్తో కట్టారా? చైన్స్ లేవండి, ఇట్ కెన్ గో ఫ్రీలీ. ఆ చైన్స్ని తెంపుకోవడము లేక చైన్స్ లేవని తెలుసుకోవడమే ఈ ముముక్షుత్వము. దానిపై తీవ్ర కోరిక ఉండడం. అనాత్మభావనచే, అజ్ఞానంచే కల్పించబడినటువంటి అహంకారము మొదలుకొని, అంతఃకరణాలు మొదలుకొని, అహంకారం ఉన్నాయి కదా, మనో బుద్ధి అహంకార చిత్తాలు 4 చెప్పుకున్న మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి అంతఃకరణాలు. ఆ అహంకారం నుంచి అంటే ఆ సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరము, దేహము, ఇంద్రియముల వరకు కలిగినటువంటి బంధాలు, లేకపోతే పరమాత్మ అహం అనేటటువంటి ఆ హిరణ్యగర్భ బ్రహ్మ జనించినప్పుడు ఆయన అహం అనుకున్నారు. ఆ అహంకారము నుంచి ఈ చిన్న చిన్న జీవి, దేహము, జీవాత్మ, ప్రత్యేగాత్మ వరకు లోపల ఉన్నటువంటి ఈ సమష్టిలో ఉన్నటువంటి బంధాలు, వ్యష్టిలో ఉన్నటువంటి బంధాలను ఆత్మస్వరూప జ్ఞానంచే, స్వస్వరూప జ్ఞానంచే, రమణ మహర్షి గారు మాట్లాడినట్లు ఎరుకచ్చే విడచుట కొరకు తీవ్రమైన కోరికతో నిశ్చయించుకొనుట. విడచుట కొరకు, టు గివ్ అప్, నాట్ టు గో సమ్వేర్, నాట్ టు గెట్ సంథింగ్, నాట్ టు సార్ట్ ఆఫ్ బి గివెన్ బై సంబడి ఎల్స్. ఓకే, విడచుట కొరకు తీవ్రమైన కోరికతో నిశ్చయించుకొనుటయే ముముక్షుత్వము అనబడును. అది చాలా ఎసెన్షియల్. ఎందుకో చూద్దాం. 2వ శ్లోకం. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేణ శమాదిన ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధా శూయతే ఫలం. స ఇయం సేయం ముముక్షుత్వం మంద మధ్యమ రూప అపి వైరాగ్యేణ సమాధిన గురోః ప్రసాదేన ప్రవృద్ధ ఫలం శూయతే. అది పదవిచ్ఛేదనం. ఇక సా ఇయం, సేయం అంటే ఆ ఈ ముముక్షుత్వం ముందు చెప్పుకున్నాం కదా ఆ శ్లోకంలో. చెప్పుకున్నదండి, ఇప్పుడు చెప్పుకున్నామండి. అది ఏమిటది? ముముక్షుత్వం. అది మంద మధ్యమ రూప అపి అంటే అది మందమైనదై ఉండొచ్చు, మధ్యంగా ఉండొచ్చు ఆ కోరిక. అలా ఉన్నప్పటికీ కూడా తక్కువ స్థాయిలో లేక మధ్యస్థాయి రూపంలో ఉన్నా కూడా వైరాగ్యేన, వైరాగ్యము చేతను, తృతీయం శమ ఆదిన, శమదమాది సాధనల చేతను, గురువు గారి యొక్క ప్రసాదేన, అనుగ్రహము చేతను. ఏం చెప్పారు? వైరాగ్యము చేతను, శమదమాది సాధనముల చేతను, గురువు గారి యొక్క అనుగ్రహము చేతను ప్రవృద్ధ,
వృద్ధి చెందిన అత్యధికమైన ఫలితమును, ఏమిటా వాంఛిత ఫలము? బ్రహ్మ ప్రాప్తిని సూయతే, కనుచున్నది. ఇట్ ఈస్ డెలివరింగ్ లేక కలిగించుచున్నది. సూయతే, ప్రసూతి గృహము అని చదువుతారు కదా. సూయతే అంటే ఇట్ ఈస్ డెలివరింగ్, ఇట్ ఈస్ కనుచున్నది, కలిగించుచున్నది. ఈ ముముక్షుత్వము మంద మధ్యమ రూపములలో, అంటే తక్కువ లేక మధ్యమ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తీవ్ర వైరాగ్యము చేతను, శమదమాది సాధనముల బలిమి చేతను, శ్రీ సద్గురువు అనుగ్రహము చేతను వృద్ధి చెంది తీవ్రమై తీక్షణమై బ్రహ్మ ప్రాప్తి అనే ఫలితమును కలిగించును. మూడవ శ్లోకం. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవ అర్థవంతః స్యుః ఫలవంతః సమాదయః. యస్య తు విద్యతే అన్నారు. యస్య తు వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం విద్యతే. యస్య తు వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం విద్యతే తస్మిన్నేవ శమాదయః అర్థవంతః ఫలవంతః స్యుః. అర్థాన్ని చూద్దాం. యస్యతు అంటే ఎవ్వనికైతే, ఏ సాధకునికైతే వైరాగ్యము చ మరియు ముముక్షుత్వం అధికతరమైన మోక్షేచ్ఛ తీవ్రం అతి తీక్ష్ణమైనదై విద్యతే ఉన్నదో తస్మిన్ ఏవ అట్టి సాధకుని విషయమునందే శమాదయః శమదమాది సాధనములు అర్థవంతః ప్రయోజనకారులుగాను ఫలవంతః ఫలము కలవిగను స్యుః అగుచున్నవి. ఇక్కడేం చెప్పారు? ఎక్కడ వైరాగ్యము ముముక్షత్వము చక్కగా అధికతరంగా ఉంటాయో అటువంటి చోట శమదమాదులు అర్థవంతంగాను ఫలవంతంగాను చక్కగా మారతాయి అంటూ చెప్పారు. ఎవ్వనికైతే వైరాగ్యము మరియు అధికతరమైన మోక్షేచ్ఛ అతి తీక్ష్ణమైనదై ఉన్నదో అట్టి సాధకుని విషయమునందే శమదమాది సాధనములు ప్రయోజనకారులుగాను ఫలమును కలవిగాను ఆగుతున్నాయి. అయితే అంత సింపుల్గా 3 శ్లోకాలు చెప్పేశారు. దీంట్లో ఉన్నటువంటి లోతు ఏమిటి చూద్దాం. అదిగో చూడండి, అక్కడ వైరాగ్యంచ ముముక్షత్వం తీవ్రం యస్యతు విద్యతే. ఎవరికి వైరాగ్యము ముముక్షత్వము తీవ్రముగా ఉంటాయో తస్మిన్నేవ అర్థవంతః స్యుః ఫలవంతః సమాదయః అన్నారు ముందు శ్లోకంలో. ఇక్కడ వివేకము వైరాగ్యము ముముక్షుత్వం 3 కాకుండా మధ్యలో శమదమాదులు అనేటటువంటివి చెప్పుకున్నాం. వివేకము అంటే ఏమిటి? నిత్య అనిత్య వస్తు వివేకము అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నదే నిజమైనది సత్యమైనది. అటువంటిది కాకుండా దానికి ఇతరమైనది మిథ్య, రిలేటివ్ రియాలిటీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. ద వ్యష్టి సమిష్టి వరల్డ్ ప్రపంచము, ఈ విరాట్ పురుషుడు ఈ స్వరూపములన్నీ కూడా, ఈ నామరూపములన్నీ కూడా దే ఆర్ దేర్, బట్ దే హ్యావ్ ఓన్లీ ఏ కండిషన్డ్ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్. Apart from the unconditioned Brahman, these cannot exist. That is called the Viveka. Then we went into Vairagya. Vairagya is intense dispassion towards worldly things, towards the anatma things. Once having known what is the real one, what is the mithya one or the relativity, ante ఏది నిత్యము ఏది మిథ్యయో తెలిసిన పిదప నిత్యమైన దానికోసము పట్టుకోవడానికి అనిత్యమైనటువంటి మిథ్య అయినటువంటి వాటి మీద వైరాగ్యము కలగడము వైరాగ్యం. అయితే ఈ వైరాగ్యం అంటే ఏదో భార్య చనిపోయింది, విరాగంలో ఉన్నారు, ఏమీ అక్కర్లేదు, కాఫీ కావాలా వద్దు, స్కూటర్ తీసుకెళ్తావా వద్దు, ఆఫీస్కి వెళ్తావా వద్దు, అది వైరాగ్యం కాదు. దట్ ఈజ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD అంటారు. దట్ ఈజ్ డిప్రెషన్. If there is a loss of esteem, loss of job,
loss of life, and loss of loved ones, loss of wealth, then you get what is called a trauma to the mind. That trauma induces a depressive disorder. That is not vairagya. Then what is vairagya? There is an active renunciation of the unwanted mithya vishayas. There is an active renunciation in the mind about all the objects which do not belong to the original layer or the Atma of the body. The other three layers which we have seen, Stula Sarira, Indriyas, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, వీటికి సంబంధించిన వేటి మీద కూడా ప్యాసివ్గా కానీ యాక్టివ్గా కానీ ఏ విధమైన ప్యాషను లేకుండా ఉండడము వైరాగ్యం. అది సాధించడానికి ఎలాగా అని ప్రశ్న వేస్తే 6 సాధనాలు చెప్పారు. మనస్సును నిగ్రహించుకోవడము శమము, ఇంద్రియములను నిగ్రహించుకోవడము దమము, నిగ్రహించినటువంటి ఇంద్రియాలను మనస్సుని లోపల వైపు తీసుకొచ్చి వాటికి పని కల్పించి పైనున్న విషయాల మీద ఉండకుండా చూడడము ఉపరతి. తరువాత శాస్త్ర గురువాక్యముల యందు శ్రద్ధ, అదే కాకుండా తితిక్ష. ఈ ప్రయత్నంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ప్రెషర్స్ వస్తాయి. వాటిని చక్కగా ఓర్చుకుంటూ వాటికి ఏ ప్రతీకారము చేయకుండా ఉండడము తితిక్ష. సమాధానము అంటే ఈ భగవద్భావన యందే మనస్సును ఐక్యం చేసి అటుపక్క ఉంచడమే. అంటే ఆత్మభావనందు తప్ప మరి దేని యందు కూడా మనస్సును లగ్నం చేయకుండా ఉండడము సమాధానం. ఇవి తెలుసుకుందాం. ఇప్పుడు ముముక్షుత్వంకి వచ్చాం. ముముక్షుత్వం అంటే ఏమిటి? సపోజ్ వైరాగ్యం ఉందనుకోండి, వివేకం ఉంది, ఒట్టి వివేకమే ఉందనుకోండి. అంటే ఏమిటి? థియరిటికల్ నాలెడ్జ్ అంతా ఉంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం, ఇది కర్మ, ఇది ఉపాసన, ఇది జ్ఞానం, దీనికి ఇది ఫలము, దీనికి ఇది ఫలము, ఇది సముచ్చయము, ఇదేమో ఆత్మజ్ఞానము, ఇదేమో అంగభావము, ఇది అంగీభావము, అంగీభావము. మనం ఏమేమి చెప్పుకుంటున్నాము అవన్నీ పర్ఫెక్ట్గా థియరిటికల్గా చెప్పేస్తున్నారు. సమన్వయం తెలిసిపోయింది, సముచ్చయం తెలిసిపోయింది, తర్వాత నహినిందా న్యాయం తెలిసిపోయింది, అన్నీ వచ్చేసాయి, పిహెచ్డి వచ్చేసింది. కానీ వైరాగ్యం లేదు, యాక్టివ్ రెనౌన్సియేషన్. అదేమి ప్రయోజనం ఉంటుంది? సో వివేకము ఉంటుంది థియరిటికల్గానే. ఆ వివేకాన్ని అప్లై చేస్తే యాక్టివ్ రెనౌన్సియేషన్లో వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంతో ఊరికే వైరాగ్యంగా డిస్పాషనేట్గా ఏమీ చేయకుండా నిర్లిప్తంగా ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ వివేక వైరాగ్యాలతో కూడినటువంటి మనస్సును సరి అయిన ప్రేయో మార్గంలోంచి తీసేసి సరి అయినటువంటి శ్రేయో మార్గంలో నడిపించడానికి తీవ్రమైనటువంటి ఇంటెన్స్ లాంగింగ్ ఏదైతే ఉంటుందో దానిని ముముక్షుత్వము అన్నారు. ఈ శమదమాదులు యాన్సిలరీ ఎయిడ్స్ టు మేక్ యువర్ లైఫ్ ఈజియర్ టు యూజ్ డిస్పాషన్ అండ్ ముముక్షుత్వ అలాంగ్ విత్ ద వివేక. కలిగినటువంటి వివేక జ్ఞానంతో నిత్యానిత్య వస్తువుల సమాచారం తెలిసిపోయిన తర్వాత యాక్టివ్ డిస్పాషన్లో ఉంటూ ఇంటెన్స్ లాంగింగ్తో ఆ ఆత్మతత్వం వైపు వెళ్ళడానికి శమదమాదులు ఒక సహకారులు. అందుకే వాటిని సమాధి షట్క సంపత్తి. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే. ఎవరి యందు వైరాగ్యము ముముక్షత్వము అతి తీవ్రంగా ఉంటాయో తస్మిన్నేవ అటువంటి వారికే అర్థవంతః స్యుః ఫలవంతః. అర్థవంతములుగాను ఫలవంతములుగాను ప్రయోజనకారులుగాను సమాధులు ఉంటాయి. అయితే ఒట్టి శమదమాదులు ఉంటే చాలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పర్సన్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు, అయితే ఆయన మైండ్ కూడా ఏ చెడుబాటు మీకు వెళ్ళటం లేదు, ఇంద్రియాలతో కూడా ఏమీ అనవసరం చూడటం లేదు, కానీ వైరాగ్యం లేదు, వివేకం లేదు, ముముక్షుత్వం లేదు. అప్పుడు ఆ శమదమాదులు ఫిజికల్ లైఫ్లో బాగా పనికొస్తాయి, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలు. అంచేత శమదమాదులు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ యాన్సిలరీస్ ఫర్ ద పర్సన్ who is having intense active dispassion and burning desire to know the Swaswarupa. That is the mumukshutva. This is after having all the required theoretical understanding of Atma and Anatma. That is called the Viveka. Ahankaradi dehantan bandhana jnana kalpitan
బంధములు ఏమిటండి? ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞాన కల్పితాన్ని. ఏమిటి అజ్ఞానము? మిథ్యాజ్ఞానము. మనకు ఉన్న జ్ఞానమే మిథ్యాజ్ఞానం అయితే మరి బంధములు ఎక్కడ రియల్ అయ్యాయండి? బంధములు అన్రియలే, మనము కల్పించుకున్నాం. అందుకే కల్పితా అని అన్నారు, ఉన్నవి అని చెప్పలేదు. అజ్ఞానము చేత కల్పింపబడినటువంటి బంధములు. రియల్గా బంధములు లేవు. యు ఆర్ ఎవర్ లిబరేటెడ్. ఆత్మ నిత్యముక్త, సిద్ధముక్త, సాధ్యముక్తి కాదు. సిద్ధముక్తి, సాధ్యముక్తి కొంచెం రోజులు పోయిన తర్వాత నేర్చుకుంటాం. ముందు సాధ్యముక్తిగానే బోధిస్తారు గురువులు. నువ్వు ఇవన్నీ చేయరా, చేస్తే నీకు అది దొరుకుతుంది అని అంటారు. కానీ నిజానికి అది జర్నీ కాదు, అది సిద్ధమే అయి ఉంది. అది పొందడానికి ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి సాధ్యముక్తిగా చూపిస్తారు. అయితే ఈ అజ్ఞాన కల్పితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకునండి? అహంకారాది దేహాంతాన్, లేకపోతే లోపల ఉన్నటువంటి అహంకారముల నుంచి దేహం వరకు. అంటే దేహాది బ్రహ్మ పర్యంతం అన్నారు ఇంతకుముందు శ్లోకంలో. వైరాగ్యం చెప్పినప్పుడు అంటే ఏమిటి? దేహాది బ్రహ్మ పర్యంతం అంటే ఇదే అహంకారాది దేహాంతాన్ అంటూ. బ్రహ్మ అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, మేనిఫెస్ట్ అని చెప్పుకోవాలి. ఈ శరీరము నుండి హిరణ్య గర్భ బ్రహ్మ వరకు కలిగినటువంటి భోగ వస్తువుల యందు జిహాస అంటే త్యాగము కావాలి. ముముక్షుత్వము, వైరాగ్యము అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ సమ్వేర్, ఇట్ ఈస్ యాక్టివ్లీ లీవింగ్ సంథింగ్ ఇన్ ద మైండ్. దట్ ఈస్ ద జిహాస. త్యాగము కావాలి అని భగవత్పాదుల బోధన. దేహాదులు, వాని భోగములు, ఇంద్రియ గోచరములు దర్శనమవుతూ ఉంటాయి. పరలోక భోగాలు అదృష్టంగా ఉంటాయి. కనపడనివి, కనపడేవి. ఇటువంటి రెండు రకాలైనటువంటివి ఇహ అమూత్ర ఫల భోగ విరాగ తదనంతరం అన్నారు కదా. అంచేత అటువంటి సజాతీయ విజాతీయమైనటువంటి ఈ అన్ని విషయాలను కూడా త్యాగభావంతో, జుగుప్స అంటే అసహ్యంతో, ఇంతకుముందు చూసాం దేహం అంటే ఎందుకు అసహించుకోవాలో, అటువంటి అసహ్య భావంతో పట్ల ఉన్న దోషములను తెలుసుకొని జిహాస అన్నది త్యాగము, విడచుట. స్రక్ చందన వనితాది విషయముల యందు. స్రక్ అంటే పూలదండలు, అంటే మేకప్లు, డెకరేషన్స్, చందనములు, అవన్నీ భోగ్య వస్తువులు. వనితాది విషయముల యందు తృష్ణయే రాగము. వితృష్ణ, వితృష్ణ అన్న విరాగము అన్న ఒక్కటి. జ్ఞాన కల్పితాన్ అని తెలుసుకొని విరాగంతో ఉంటూ అప్పుడు ఏం చేయాలి? స్వస్వరూప అవబోధేన మోక్తుం ఇచ్చా ముముక్షుత. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, అహంకారము దేహము, అహంకారము మొదలుకొని ఈ స్థూల సూక్ష్మ దేహముల వరకు. ఏ అహంకారము? మహదహంకారం. ఆ పరబ్రహ్మ దగ్గర నుంచి, అది హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి దేహం వరకు ఉన్నటువంటి అంత మేనిఫెస్టింగ్స్ మీద ఉండేటటువంటిది అహంకారాది దేహం. ఇటుపక్క అజ్ఞానము, అవన్నీ నిజమనుకోవడము, మిథ్యాజ్ఞానము. ఆ మిథ్యాజ్ఞానం వలన బంధములు, అందువల్ల దేహం కట్టుబడినట్లు తెలియడం. ఆ కట్లు విడిపించుకోవడం అంటే అదే ముముక్షుత. స్వస్వరూపమును పొందడము, మోక్షము కోసము స్వస్వరూప అవబోధేన మోక్తుం ఇచ్చా ముముక్షుత. మోక్షము అంటే ఏమీ లేదు, స్వస్వరూప సంధానము చేసుకోవడము, స్వస్వరూప అవబోధనయే మోక్షము. దానికోసం బర్నింగ్ డిజైర్, ద ఇంటెన్స్ డిజైర్ ఉండడమే ముముక్షుత. సింపుల్ ఎగ్జాంపుల్, మన ఫ్లాట్లోనో మన ఇంట్లోనో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. ఆ ఫైర్ యాక్సిడెంట్ దెర్ ఇస్ అ బర్నింగ్ నీడ్ దేర్ టు ఇమీడియట్లీ ట్యాకిల్ ద ఫైర్. At that time, everything else becomes unimportant except putting out the fire and looking at the safety of the people inside. So that is exactly the goal. Mumukshata anappudu that burning desire is there, his only pursuit is towards the Atma Jnana and everything else is rather just unimportant. ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్లో మనం ఏ ఇతరమైన విషయాలను పట్టించుకోము, నేను ఆవిడ కొనుక్కున్న నా వాచ్ ఎలా ఉన్నది, ఆ తర్వాత ఈ బెడ్షీట్ కాలిపోతున్నది, అలా పుస్తకం పోతున్నది, వీటి కొరకు చూడం. ముందు మనుషులను రక్షించుకోవడం చూసిన తర్వాత అప్పుడు ఏమేమి రిట్రీవ్ చేసుకోగలము, ఆ ఫైర్ని ఎలా ఆపగలము ఎలా చూస్తామో, ఒకే పాయింటెడ్గా అందరం ఒకే వైపు ఎలా
పనిచేస్తామో మన సర్వశక్తులు కూడా ఆ బర్నింగ్ డిజైర్తో ఆత్మను తెలుసుకోవాలి అనేటటువంటి తీవ్రమైన కోరికయే ముముక్షుత అన్నారు. అహంకారము మొదలుకొని శరీరం వరకు గల అజ్ఞానం వలన కల్పింపబడిన బంధముల నుండి విడివడడం కోసం స్వస్వరూపమును ఆత్మజ్ఞానమును తీవ్రముగా కోరుకొనుటయే ముముక్షుత్వము. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఒక నిమిషం ఆగి, నాకు ముముక్షత్వము లేదు, ఇంత వివేకము తెచ్చుకున్నాము, సన్నధమాదులన్నీ ప్రాక్టీస్ చేశాము, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ట్యూన్ టు వర్క్ ఫర్ ద ఫైనల్ గోల్, దెన్ ఆల్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. దట్ ఈస్ వై మనం ఈశావాస్యని చదువుకుంటున్నప్పుడు ABC, ఏ వాళ్ళు ఎవరు? పర్ఫెక్ట్ ముముక్షత్వం, ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నవాడు. అటువంటి భావనలో ఉన్న వాళ్లకు ఈ వివేకము, వైరాగ్యము, సన్నధమాదులు అన్నీ కూడా పనికొస్తాయి. ముముక్షుత్వం ఇస్ ద సెంట్రల్ పిల్లర్ అండ్ అలాంగ్ విత్ ద వైరాగ్య అండ్ ముముక్షుత్వం ఆర్ ద టూ limbs on which the entire sadhana works. Of course, the roof of that is the viveka and the ancillary feet are the samadhamadulu. దానికి ఒక 8 కాళ్ళు ఉన్నాయనుకుంటే 2 ముఖ్యమైనటువంటి సపోర్ట్లు వైరాగ్యము, ముముక్షుత్వము. దీనికి టాప్ రూఫ్, దీన్ని తీసుకెళ్లేటటువంటి వీటిని కలిపి ఉంచేటటువంటి శక్తి వివేకం. ఇంకా మిగతా 6 అంగాలు ఉన్నాయి కదా, 6 పాదాలు, ఈ 6 పాదాలు శమధమాదులు అంటూ ఊహించుకోవచ్చు. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేణ సమాధిన ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధా సూయతే ఫలం. అందరూ ఒకే లెవెల్ ఆఫ్ ట్రయర్స్ ఉండరు కదండి. మందమైనటువంటి ముముక్షు ఉన్నవాడు, మధ్యమమైనటువంటి ముముక్షత్వం ఉన్నవాడు. మందం అంటే ఏమిటి? ఏదో చెప్తున్నారు శర్మ, మిగతా గురువు గారు వీళ్ళంతా ఏదో బోర్ కొడుతున్నారు, ఎప్పుడు కూర్చున్నా సరే ఆత్మజ్ఞానం అంటున్నారు. సరే కొంత ఇంట్రెస్ట్ కనిపిస్తోంది, కానీ ఇంకా ఏమిటో అటు పక్క అంత ప్రయత్నం చేయాలని లేదు అనిపిస్తున్నది మందం. మధ్యం అంటే ఏమిటి? ఎ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ ట్రయింగ్ బట్ హీ ఈస్ ఫైండింగ్ సమ్ డిఫికల్టీస్ ఇన్ దట్ ట్రయల్. అంటే పూర్తిగా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళలేకపోతున్నాము, ఇది అది మిక్స్ చేసి కలిపి కొట్టరా అనేటటువంటి మార్గంలో ఉన్నాము. ఇటు టీవీ చూసుకుంటూ భోగాలు అనుభవిద్దాము, అటు అన్ని లౌకికంగా అన్నీ మాట్లాడుకుందాము, వీలుంటే అవసరం ఉంటే కోపం ప్రదర్శించుకుంటూ ఉందాం, కొంచెం ఆ పక్కనే మోక్ష జ్ఞానం కూడా కొంచెం ప్రయత్నించుతూ ఉందాం అనుకునేవాడు మధ్యం. మందం వాడికి యాక్చువల్గా వరల్డ్లీగానే ఉంటాడు, ఆ బి అనమాట. వాడు ABC ఈశావాస్యంలో చెప్పుకునేవాడు మందం. వాళ్ళు కొంచెం జ్ఞానం కలిగితే వాళ్ళు ఇటు పక్క వస్తారు, రాకుండా ఉంటారు. అయితే మధ్యమంలో ఉన్నవాళ్ళు వీళ్ళు కొంత ఇన్క్లైన్డ్గా ఉన్నారు, కానీ ఇంకా ఈ వరల్డ్ థింగ్స్ కలిసి ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ప్రవృద్ధి అవ్వాలి, ప్రవృద్ధి అయి నిజమైన ముముక్షత్వంలోకి కావాలి. అది ఎలా అయ్యా అవుతుంది? అది మంద మధ్యమ రూప అపి 3 చెప్పారు. వైరాగ్యేణ, వైరాగ్యం స్ట్రాంగ్గా ఉంటే ఇది ప్రవృద్ధి అవుతుంది. సమాధిన, శమధమాదులు స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఇది ప్రవృద్ధమవుతుంది. ఈ 2 ఉన్నంత మాత్రాన అవదు. గురు ప్రసాదేన, ప్రసాదేన గురోః సాయం అంటే ఈ ముముక్షుత్వం ప్రవృద్ధా సూయతే ఫలం, ప్రవృద్ధి చెంది ఫలమును కలిగించును. సరే, గురుప్రసాదం అంటే ఏముందంటే, గురువు గారు మీకు నమస్కారం, కావాలంటే పాదాభివందనము అన్నీ చేసేసి అర్చనలు చేసేసి గురుదక్షిణ కూడా రెడీగా పెట్టేస్తే గురువు గారి పాకెట్లోంచి ఇలా తీసి ఇదిగోనయ్యే ఇది నా ప్రసాదము అని ఆయన ఇవ్వడానికి అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఎ టాంజిబుల్ థింగ్. గురుప్రసాదం అనేటటువంటిది ఆయన ఆటోమేటిక్గా వెళ్ళిన వెంటనే, అయినా నువ్వు చాలా మందంగా ఉన్నావు లేకపోతే మధ్యంగా ఉన్నావు, నీకు గురుప్రసాదం ఇది ఇచ్చేస్తున్నాను, ఇది పట్టుకుని నీ వైరాగ్య సమాధులను ఇంటెన్సిఫై చేసుకుని ప్రవృద్ధి చెందిపోవడానికి ఆయన దగ్గర అలా ఉండదు. అది ఎలా వస్తుంది? our attitude towards the scriptures, our attitude towards the Guru, the Shraddha on the Guru Vakya and the Shastra Vakya and the intensity in which we wanted to pursue his talk, and then Shravana, Manana, Nididhyasanalu ఎవరైతే చేస్తూ ఉంటారో వారి మీద గురు ప్రసాదము క్రమక్రమంగా సిద్ధిస్తుంది. అప్పుడు ఈ ఇంటెన్స్ వైరాగ్యము, ఈ శమధమాదులనే యాన్సిలరీస్,
ఈ గురుప్రసాదము 3 కలిపి ఒకవేళ ముముక్షుత్వము మందముగా ఉన్నను మధ్యముగా ఉన్నను ప్రవృద్ధి చెందించుతాయి. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ముముక్షుత్వము చాలా ఇంపార్టెంట్, వైరాగ్యము ముముక్షుత్వము ఉంటేనే మెయిన్ 2 పిల్లర్స్ అన్నారు. అయితే ముముక్షుత్వం తక్కువగా ఉందండి, ఏం చేయమన్నారు? డోంట్ వరీ, కీప్ యువర్ వివేక ఆల్రెడీ ఈస్ దేర్, యూ హ్యావ్ ద థియరిటికల్ బ్యాక్గ్రౌండ్, అండర్స్టూడ్ వాట్ ఈస్ నాట్ అండ్ వాట్ ఈస్ రైట్, and then you have the vairagya, intense active cognitive dispassion, and you have the 6 instruments of control of the senses, the mind, and the focusing it inward with all the faith in the scriptures, the samadhamadalu. Then of course the Guru's prasada will be also on you. With that, even though you are a mediocre trier or you are a medium trier, you have got the chance to become the best trier అంటూ నేర్పిస్తున్నారు. స్వస్వరూప జ్ఞానము కలగడానికి తీవ్రమైన ముముక్షుత్వము కావాలి. అది లేదు, కొరవడిద్ది, తక్కువగా ఉంది, ఎంత కొంత ఉండాలి. దానికి వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, గురు ప్రసాదము అత్యంత ఆవశ్యకములై తోడ్పడి దానిని వృద్ధి పొందించుతాయి. అయితే అజ్ఞాన కల్పనలు అన్నారు కదండి, బంధాన అజ్ఞాన కల్పితాన్ అన్నారు, అజ్ఞాన కల్పితములే అన్నారు భగవత్పాదుడు. ఏమిటి ఆ కల్పనలు? బ్రహ్మ దగ్గర నుంచి పరబ్రహ్మ, పరతత్వము, పరమాత్మ, సూపర్, చూస్తాం బొమ్మ. ఆ తర్వాత హిరణ్య గర్భ బ్రహ్మ, హిరణ్య గర్భ నుంచి విరాట్ పురుషుడు, విరాట్ నుంచి ప్రజాపతులు, ప్రజాపతుల నుండి మనువు, మనువు నుండి సృష్టి, సృష్టి నుండి జలములు, జలము నుండి అగ్ని, అగ్ని నుండి పంచభూతములు, గుణములు, బ్రహ్మ అహంభావము అనేటటువంటి మొట్టమొదటి ఆ హిరణ్యగర్భ బ్రహ్మ నేను ఉన్నాను, నేను అనుకున్నారు ఆ భావము. అవి అన్నీ ప్లస్ ఇంద్రియములు, వాటి ప్రాధాన్యత, ఒక్కొక్క ఇంద్రియానికి ఉండేటటువంటి అభిమాన దేవతలు. ఫర్ ఎగ్జాంపుల్, కన్నుందంటే ఆదిత్య దేవుడు, మనసు ఉందంటే చంద్రుడు, వాక్కు ఉందంటే అగ్ని, ఇటువంటి అభిమాన దేవతలు, సూక్ష్మ స్థూల దేహములు. ఇంట్లో ఏమిటంటే వచ్చేసాయండి, పంచభూతములు, అతి భౌతికములు వచ్చేసాయి, దైవిక శక్తులన్నీ అతి దైవికములు వచ్చేస్తాయి, స్థూల సూక్ష్మ దేహాలు ఆధ్యాత్మికములు వచ్చేసాయి, ఆధ్యాత్మిక అతి దైవిక ఆది భౌతికములు అన్నీ కూడా మనం చూసాం. ఎందుకు మిథ్య, ఎందుకు రిలేటివ్ రియాలిటీ అని రకరకాల ఎగ్జాంపుల్స్తో ఇవన్నీ అజ్ఞానం వలన కల్పితములైనవి అని తెలుసుకోవడం. ఈ అజ్ఞాన కల్పనలు ఆ బ్రహ్మభావం నుంచి ఈ స్థూల శరీరము, ఇంద్రియము వరకు అన్నీ ఉన్నాయి. వీటినే అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ అన్నారు. అయితే అహంకారం ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? ఇక్కడ మనకి 2 రకాల అహంకారాలు కనిపిస్తాయి. ఒకటేంటంటే మనో, బుద్ధి, చిత్త అహంకారాలు అంటూ మన సూక్ష్మ శరీరంగా చెప్పినటువంటి శరీరం లోపల ఉండేటటువంటి అంతఃకరణంలో ఉండే అహంకారము, ద వ్యష్టి అహంకారము ఆర్ ఇండివిడ్యువల్ ఐ కాన్షియస్నెస్. The other one is the super I consciousness of the Parabrahma, which has manifested as the Hiranyagarbha Brahma, and he himself called him as Nenu or Aham. అది అహంకారం. అక్కడి నుండి ప్రారంభమై ఇక్కడ వరకు అహంకారము మొదలుకొని దేహం వరకు ఉన్న బంధములు ఏమిటి? ఏమిటి బంధాలు? ఒక్క మాటలో చెప్పాలంటే అనాత్మను ఆత్మ అనుకోవడం. ఇన్ని డిస్క్రైబ్ చేసిన ఏదైతే అనాత్మ దాన్ని ఆత్మ అనుకోవడం. వస్తువులను, మనుషులను, ఎక్స్పీరియన్స్ను, భిన్నత్వాన్ని నిజం అనుకోవడము అనాత్మ విషయం. దానిని ఆత్మ అదే ఆత్మ అనుకోవడం, దేహాత్మ భావము, ఇదన్నీ సర్వాత్మ భావము లేకుండా మిథ్యాజ్ఞానంలో ఉండడం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి మరి? స్వస్వరూప జ్ఞానము. అనాత్మ కాని ఆత్మను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అది ఎలా కలుగుతుంది? దానికే ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం. ముందు అనాత్మ ఆత్మలు ఏమిటో తెలుసుకునే వివేకము, 2 ముఖ్యమైన లిమ్స్ వైరాగ్యము, ముముక్షుత్వము, సమాధి సత్క సంపత్తి, గురు ప్రసాదము అనేటటువంటి యాన్సిలరీ లిమ్స్, వీటితో కలుగుతుంది అంటూ నేర్పించారు. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ ముందు మనం చూశాము. పరబ్రహ్మ, ద అన్మానిఫెస్ట్, ది నిరాకార, నిర్గుణ, నిష్క్రియ, నిరంజన. నేను చదువుకున్న ఆత్మబోధలో నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిష్క్రియం,
నిరవయవం, నిష్కలం అంటూ ఇవన్నీ నీ అంటూ లేవు అని చెప్పినటువంటి ఏ అట్రిబ్యూట్స్ లేనటువంటి పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ సంభవామి ఆత్మమాయయా, అంటే నా మాయ వలన నేను సంభవము అవుతాను. ఏమైనా సంభవం అవుతారు? హిరణ్య గర్భ బ్రహ్మగా నిరవయవ రూపంలో ఉంటుంది. అటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ ఇంకా అసంసారి, అసంభూతి, అవ్యాకృతము. ఆ తర్వాత ఏమొస్తుంది? సంసారి, సంభూతి, వ్యాకృతము, మేనిఫెస్ట్, రిలేటివ్లీ డిఫరెన్షియేటెడ్ విరాట్ పురుషుడు. ఈయనకు ఒక దేహములాగా, మన దేహంకి ఉన్నట్టే ఆయనకు అవయవాల్లాగా అక్కడ రకరకాలైనటువంటి ప్రజాపతులు, మనువు, చరాచర సృష్టి, ఇప్పుడు అడిగారే కొంచెం సేపటికి ముందు, స్థావరములు, జంగమములు, గుడ్లు నుంచి పుట్టేవి, పిల్లలుగా డైరెక్ట్గా మదర్ ఊంబు నుంచి పుట్టేవి, ఈ స్వెట్ మిగతా సెక్రీషన్స్ నుంచి పుట్టేవి, ఇటువంటి అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇది సృష్టి. ఇప్పుడు అహంకారాది దేహాంతాన్ అంటే ఆ హిరణ్య గర్భ దగ్గర నుంచి ఈ చిన్న ప్రాణి తాలూకా స్థూల సూక్ష్మ శరీరాల వరకు కూడా అన్నీ కూడా రజ్జు సర్ప భ్రాంతిలా, శుక్తి రజిత భ్రాంతిలా, మరో శరీర భ్రాంతిలా మిథ్యయే అని తెలుసుకోవడమే అహంకారాది దేహాంతం బంధాన్ అజ్ఞాన కల్పితాన్ అన్నారు. ఇంకా చూడండి, మహతః పరమం అవ్యక్తం వ్యక్తాత్ పురుష పరం పురుషాన్న పరం కించిత్ సకాష్టా స్వపరాగతి. పరమ పురుషుడు సకల కారణములకు కారణము. ఇందాక చూసాం కదా, దాంట్లో టాప్ మోస్ట్ సకలమునకు ప్రత్యేగాత్మ స్వరూపుడు, సకల వ్యాపకుడు. అది కూడా చూసాం మనం ఈశావాస్యంలో. ఇతడే పురుషుడు, ఇతడు అవ్యక్తము కన్నాను ఉత్కృష్టుడు. పరమ పురుషు, ఈ పురుషుని కన్నా పరమైనది ఏదియును లేదు. చిన్మాత్ర ఘనమైన పురుషుడే పరాకాష్ట. పురుషాన్న పరం కించిత్ సకాష్ట స పరాగతి. అతనే పరాకాష్ట, పర్యవసానము, తుదిమెట్టు, అతిక్రమము. బ్రహ్మ దగ్గర మొదలవుతున్నాం, ఇది అతిక్రమము. అక్కడి నుంచి ఇంద్రియేభ్య పరాహ్యార్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః. ఇంద్రియములు స్థూలములు కదా, వాటికంటే అర్థములు వస్తువులపై ఉండేటట్టు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇంద్రియములు కార్యములు, వస్తువులు కారణాలు. ఈ కార్యము కన్నా కారణాలు సూక్ష్మము, మనస్సు ఆ ఇంద్రియాల కన్నా సూక్ష్మము, ఆ మనస్సు కన్నా బుద్ధి సూక్ష్మము, బుద్ధి కన్నా సకల ప్రాణి బుద్ధులకు ప్రత్యేకమైనటువంటి ఆ ఆత్మ సూక్ష్మము, ఉత్కృష్టము, అవ్యక్తము నుండి ప్రథమ తత్వము ఉద్భవించడం. ఇదే ఇక్కడ చూడండి, బ్రహ్మము, బ్రహ్మము నుంచి మాయ, మాయ నుంచి హిరణ్య గర్భ బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి విరాట్ పురుషుడు, విరాట్ పురుషుడు నుంచి మహత్తు సృష్టి. అదే ఆధ్యాత్మలోకి వస్తే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మ కన్నా అది అన్నిటికన్నా సూపర్ మనలో ఉన్నది బుద్ధి. బుద్ధి మనసు కన్నా సుపీరియర్, మనసు విషయాల కన్నా సుపీరియర్, ఇంద్రియములు కన్నా విషయం సుపీరియర్. ఇది క్రమము. ఆధ్యాత్మలో అతిక్రమము, బ్రహ్మలో అధిక్రమము. ఆ రెండు శ్లోకాలు మనకి బోధిస్తున్నాయి. ఇగో ఇక్కడ చూపిస్తున్నాం కదా, పరమాత్మ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లోని మధ్యలో మాయ లేక అవిద్య, ఆ తర్వాత బ్లూ కలర్ లైన్ ఏమో హిరణ్య గర్భ బ్రహ్మ, అది కూడా అన్మానిఫెస్ట్. ఆ తరువాత విరాట్ శక్తి, అందులో ఆధ్యాత్మికము, పిండాండము, అతి భౌతికము, అతి దైవికము, ఇవన్నీ కలిపి బ్రహ్మాండము, పర అపర ప్రకృతులు, సర్వత్ర చైతన్యము, ఇవ అన్నీ కూడా మనకు మేనిఫెస్ట్ ఫామ్. అహంకారాది దేహాంతాన్ అనడంలో ఈ హిరణ్య గర్భ బ్రహ్మ మొదలుకొని ఇక్కడ వరకు స్థూల శరీరం వరకు ఉన్నవి. సో అహం అస్మీత్యగ్రే వ్యాహరత్ తతో అహన్నామ అభవత్. అంటే మొట్టమొదట ఆ పరబ్రహ్మ ఏమనుకున్నారు? మాయశక్తితో హిరణ్య గర్భ బ్రహ్మ అవగానే సో అహం అస్మీతి, నేను ఉన్నాను అని సహా తను అనుకున్నాను. తత దాని వలన అహన్నామ అభవత్, అహము అనే పేరు కన్ఫర్మ్ అయిపోయింది. అంచేత అందుకే మన ఎవరైనా పిలిచారనుకోండి, ఎవరండి మీరంటే, నేనండి శర్మని, ముందు నేనండి అని చెప్పి తర్వాత ఈ అహం అనేది ఆ విధంగా మనకు ఆరంభం అయిపోయింది. సో అకామయత బహుశ్యాం ప్రజయతి
సతపోతప్యత. ఈ విధమైనటువంటి శ్లోకాలన్నీ ముందు మనం చూశాము. అట్టి పరబ్రహ్మను నేను అనేకంగా అగుదునుగాక పుట్టదునుగాక అంటూ కోరుకొని ఈ జగత్తుని సృష్టించి మళ్ళీ తర్వాత సత్తు చెత్తు అయ్యేయి. ఆ సత్యత్తులే మనకేంటంటే తదనుప్రవిశ్య సత్యత్యభవత్ ఏదైతే కించ తత్సత్యమిత్యా చక్షతే అంటూ సత్తు చెత్తుగా రెండుగా అయ్యి మూర్తము అమూర్తములుగా అయ్యి, ఈ మూర్తములు అంటే కనపడేటటువంటి ఇవి, అమూర్తములు అంటే కనపడనివి. ఈ సత్యమే బ్రహ్మ అని మనము ముందు తెలుసుకున్నాం. ఆ తరువాత ఏ తస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియాలు, ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, సమస్తమును ధరించినటువంటి పృథ్వీ అన్నీ కూడా ఈ పరమ పురుషుడి నుంచి వస్తున్నాయి అంటూ మనము అధిభూతాలని ఆధ్యాత్మని తెలుసుకున్నాం. అలాగే అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ దిశః శ్రోత్రే వాగ్వివృతాస్య వేదాః వాయు ప్రాణో హృదయం విశ్వమస్య అభ్యాం పృథివీ హేష సర్వభూతాంతరాత్మ. ఎవనికి శిరస్సు అంతరిక్షము, కన్నులు సూర్యచంద్రులో, చెవులు దిక్కులో విరాట్ పురుషుని వర్ణిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఆదిదైవికాలని విరాట్ పురుషుని తాలూకా వర్ణనలో ఈ విధంగా ఒక శరీరంలాగా వర్ణించుకుంటూ వస్తాం. ఆ తరువాత ఈ హిరణ్యగర్భ బ్రహ్మ ఏదైతే ఉందో ఈ ప్రాణము అదే ఆత్మ పరమాత్మ నుండి పుడుతున్నదని, అది అందరిలోనే వ్యాపించి ఉందని, సకల సంకల్పములు దాని నుండి పుట్టేటటువంటి కర్మచే ఇంద్రియాల్లో ప్రవేశిస్తుందని మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు చూసిన శ్లోకాలే ఒక్కసారి జ్ఞాపకం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను, అంతకన్నా మరేమీ లేదు. క్రియాశక్తి, విజ్ఞాన శక్తి, సమాహార స్వరూపుడైనటువంటి అంతరాత్మయే ఈ ప్రాణము. దీనినే సత్యచ్చ సత్యం తేషాం ఏష సత్యం అంటూ నేర్చుకున్నాం. సరే, అది ఆ బ్రహ్మ దగ్గర నుంచి, హిరణ్యగర్భ బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి అహంకారం. ఇప్పుడు మన దేహంలోనూ వరల్డ్ అవుట్ సైడ్, బి బాడీ, ఎ మైండ్, ఐ ఇంద్రియాస్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి లేయర్స్. దీనినే ఎన్వెలోప్మెంట్స్ ఆర్ సూక్ష్మ కారణ శరీరాలు, స్థూల శరీరాలు అంటూ తెలుసుకున్నాం. పరమాత్మ అన్న ఒక్కటే. ఆ ఆత్మ చుట్టూ ఉండేటటువంటి ఇన్నర్ లేయర్ ఐ అంటే ఇంటెలిజెన్స్ని, తర్వాత ఉండేది ఎం అని, ఆ తరువాత ఏమో ఉండేటటువంటిది బాడీ అని, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనము స్థూల సూక్ష్మ శరీరాలను తెలుసుకొని, సూక్ష్మ శరీరంలో మనోబుద్ధి అహంకార చిత్తాలు కలిసి ఉంటాయి. ఈ నాలుగిటిని సూక్ష్మ శరీరము అంటారు, అంతఃకరణాలు అంటారని మనోబుద్ధి అహంకార చిత్తాలను చెప్పుకున్నాం. ఇప్పుడు జీవుడు అనేవాని చుట్టూ ఆ ఎర్రటి లేయర్ ఉంది, అది కారణ శరీరం అని. అహంకారము, బుద్ధి, మనస్సు, చిత్తము అనేటటువంటి అంతఃకరణాలు, దేహేంద్రియాలు అనేటటువంటి స్థూల శరీరము ఈ ఆత్మని ఎన్వెలోప్ చేసి ఉంటాయి. అప్పుడు ఏంటైంది? అహంకారాది దేహాంతాన్ అంటే ఈ అహంకారము నుంచి ఇంద్రియముల వరకు ఉండేటటువంటిదని కూడా అర్థం చేసుకోవచ్చు. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మోక్ష సాధన అయితే ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏమిటంటే, అహంకారము నుండి దేహేంద్రియముల వరకు ఉండేటటువంటి అన్ని విషయాల వలన కలిగినటువంటి బంధములను, అనాత్మ విషయాలను గుర్తెరిగి అజ్ఞాన కల్పితములైనటువంటి బంధములను బాగా తెలుసుకొని మోక్తుం ఇచ్ఛా ముముక్షత. ఏ విధంగా ఈ మోక్ష కలుగుతుంది అంటే స్వస్వరూప అవబోధేన అంటూ నేర్పించారు. దీనికి ఒకవేళ మందంగా ఉన్నా, మధ్యంగా ఉన్నా పర్వాలేదు. నీకున్నటువంటి వైరాగ్యము, నీ సమాధి షట్క సంపత్తులు, గురువు గారి తాలూకా అనుగ్రహము నిన్ను ముందుకు తోస్తాయి. తర్వాత మూడో దాంట్లో ఏం చెప్పారు? ఇవి రెండు ఎవరికి బాగా పనిచేస్తాయి సమాధులు ఇవన్నీ అంటే, ఎవరికి వైరాగ్యము, ముముక్షత్వము స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళకి సాధన చతుష్టయంలో ఉండేటువంటి ఈ షట్క సంపత్తి కూడా బాగా ప్రవృద్ధి అవుతుంది, వెంటనే ఫలితం కలిగిస్తుంది. ఫలవంత అర్థవంత అంటూ చెప్పారు. మొత్తం ఈ 8-9 శ్లోకాలను చదువుకుందాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యేవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః తద్వైరాగ్యం జిహాస యా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతేహి అనిత్యే భోగ్య వస్తుని. మొదటిది వివేకము,
నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది వైరాగ్యం. ఇప్పుడు ఈ 6 గ్రీన్ కలర్లో ఉన్నవి సాధన చతుష్టయంలో ఉన్న సమాధి షట్క సంపత్తి. విరజ్య విషయవ్రాతాద్ దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యేన యథావస్థ మనసః శమ ఉచ్యతే. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషాం ఇంద్రియాణాం సదమః పరికీర్తితః. బాహ్యానాలంబనం వృత్తేః ఏషోపరతిరుత్తమా. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథిత సద్భిః యయా వస్తుపలభ్యతే. సమ్యగా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. ఈ 6 కూడా సమాధులు. సమాధి షట్క సంపత్తి, ద వెరీ ఇంపార్టెంట్ ట్రెజర్ ఆర్ వెల్త్. అయితే ఆఖరిగా ముముక్షుత్వం. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వరూపావబోధేన మోక్తుం ఇచ్ఛా ముముక్షుత. ఈ విధంగా మోక్ష సాధన సామగ్రి అయినటువంటి సాధనా చతుష్టయాన్ని మనకు భగవత్పాదులు బోధించారు. వీటిని శ్లోకాల రూపంలో ఇక్కడ చూసుకున్నాము. ఒక్కొక్క ప్రజెంటేషన్లో వీటి తాలూకా డీటెయిల్స్ అన్ని ఇవ్వబడ్డాయి. ఆ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటివి ఒక 4-5 ఎపిసోడ్స్గా చూసుకున్నాము. అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటే మంచిది. వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, యాక్టివ్ డిస్పాషన్, కర్మఫలముల త్యాగము, సకల ఇంద్రియ భోగాల యందు విరాగము, సమాధి షట్క సంపత్తి, శమము, అంతఃకరణ నిగ్రహము, మనో నిగ్రహము, దమము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి దేహాత్మభావాన్ని వీడి ఆత్మబుద్ధితో అంతర్దృష్టితో ఉండడాన్ని, తితిక్ష మిక్కిలి సహనము, ఓర్పు, ప్రతీకారం చేయకుండా ఉంటూ ఓర్పుతో ఉండడం, శ్రద్ధ, గురువాక్యాల యందు, శాస్త్రవాక్యాల యందు, ప్రమాణాల యందు అత్యంత నమ్మకము, సమాధానము, జీవ బ్రహ్మైక్య భావనలో మనస్సును స్థిరపరచుకోవడము, స్వస్వరూప జ్ఞానము. ఇవన్నీ కలిగిన తరువాత సంసార బంధ విముక్తి యందు, మోక్షమునందు అత్యంత తీవ్రమైన ఆసక్తి ఉండడమే ముముక్షుత్వము అంటూ నేర్చుకుంది. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం కోష్ట ప్రాంగణరింఖణలోలం అనాయాసం పరమాయాసం మాయా కల్పితనానాకారం అనాకారం భువనాకారం క్షమానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయ ఆత్మని.